హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి గురుకులాల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద 160 పోస్టులు విడుదల చేయబోతున్నారు అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా. సో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. 160 పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన ఫీజు ఎంత ఉంది, వాటికి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఇస్తారో అనేది క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలను నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి గురుకులం వాళ్ళు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా చూద్దాము. మొత్తం 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ద అప్లికేషన్స్ విల్ బి రిసీవ్డ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అది ఎప్పటి నుంచి అంటే ఈ నెల 10వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి ఈ నెల 24వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ ఇది tgtwgurukulam.telangana.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఉన్నటువంటి సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంది. అలాగే మ్యూజిక్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. లైబ్రేరియన్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ వైజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ టు టీచ్ సిఎన్ఎస్సి సిలబస్ ఇన్ ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ పాల్వంచకి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈఎంఆర్ఎస్ పాల్వంచ డివిజన్కి సంబంధించి ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. అందులో సబ్జెక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు ఈ పట్టికలో మీరు చూసుకోవచ్చు. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి, లైబ్రరీకి సంబంధించి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు క్లియర్గా చూడవచ్చు. తర్వాత ఈఎంఆర్ఎస్ ఇందల్వాయికి సంబంధించి ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈఎంఆర్ఎస్ గందులు గులపల్లి, ఓకే, గండుగులపల్లిలో 10 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈఎంఆర్ఎస్ గోండాలలో 10 పోస్టులు ఉన్నాయి. ఇలాగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ పట్టికలో మెన్షన్ చేసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి కూడా 10 చొప్పున మొత్తం 16 ఈఎంఆర్ఎస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 10 చొప్పున 160 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్రతి సబ్జెక్ట్కి 16 పోస్టుల చొప్పున ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ టైం అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీకి సంబంధించి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ గురించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది లేకపోతే, ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు లేకపోతే ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిగ్రీ పాస్ అయి ఉండాలి 50% ఆఫ్ మార్క్స్తో. సో ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో మీకు ఖచ్చితంగా మీకు దానికి సంబంధించినటువంటి అగ్రిగేట్ మార్క్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీజీటీకి థర్డ్ లాంగ్వేజ్ యాజ్ ది టీజీటీ తెలుగుకి థర్డ్ లాంగ్వేజ్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 years అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో థర్డ్ లాంగ్వేజ్గా తెలుగు అనేది కంపల్సరీగా ఉండాలి మీరు తెలుగుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే. తర్వాత హిందీకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే హిందీ యాజ్ ది సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 years, డిగ్రీలో 3 yearsలో మీరు హిందీ అనేది
మీకు కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ హిందీకి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను మీకోసం. డిజైరబుల్ అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ కేవీఎస్, ఎన్విఎస్, సిబిఎస్ఈ, పబ్లిక్ స్కూల్స్లో మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు డిజైరబుల్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇస్ మ్యాండేటరీ. ఓకే, ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే టీచింగ్ చేయగలరో ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు, తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఇచ్చారు. బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్ ఆర్ హయ్యర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ విత్ మినిమం 5 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మ్యూజిక్ టీచర్కి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. లైబ్రేరియన్కి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నోట్ అని చెప్పేసి రిటైర్డ్ టీచర్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years మే బీ ఎంగేజ్డ్ సబ్జెక్ట్ టు దేర్ ఫిట్నెస్ అండ్ విల్లింగ్నెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఫర్ సెలక్షన్ ఏ విధంగా చేస్తారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద సెలెక్టెడ్ పార్ట్ టైమ్ అవుట్సోర్స్డ్ ఫ్యాకల్టీ హ్యావ్ టు పర్ఫామ్ ఆల్ ది రెసిడెన్షియల్ ప్యాటర్న్ డ్యూటీస్ అసైన్ టు దెమ్ బై ది ప్రిన్సిపల్ ఆర్ హెడ్ ఆఫీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ కానీ హెడ్ ఆఫీస్ కానీ ఏదైతే వాళ్ళకి డ్యూటీని అసైన్ చేస్తారో అవి కంప్లీట్గా చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. ఉమెన్ ఫ్యాకల్టీ మేబీ ఉమెన్ ఫ్యాకల్టీ మే బీ కన్సిడర్డ్ ఇన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. మెన్ ఫ్యాకల్టీ షల్ బీ కన్సిడర్డ్ ఇన్ బాయ్స్ స్కూల్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ బీ టెర్మినేటెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది పార్ట్ టైమ్ అవుట్సోర్స్ సర్వీస్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత అదర్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫీజుకి సంబంధించి 50 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఫీజుకి సంబంధించి. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది 50 రూపీస్. తర్వాత దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో ఈ యొక్క వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ లింక్పై క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి యాజ్ పర్ ది ప్రొసీజర్ ఫైనలైజ్డ్ బై ది TTWREIS అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ప్రొసీజర్ అనేది మనకి ఏ విధంగా చేస్తారు అనేది మనకి మెన్షన్ చేయలేదు, కానీ వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతారో ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. ఓకే, సో దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. సో దీనికి సంబంధించి మీరు జస్ట్ అప్లై చేసుకుంటే చాలు, మీకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా రెమ్యునరేషన్ జీతాల విషయానికి వస్తే సబ్జెక్ట్ టీచర్స్కి వచ్చేసి 30,000 రూపాయలు ఉంటుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్కి వచ్చేసి 20,000 రూపాయలు ఉంటుంది. లైబ్రేరియన్ అండ్ టెక్నికల్ జాబ్స్కి సంబంధించి 17,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా శాలరీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీలోపు, అంటే 14 రోజులు మాత్రమే మీకు టైం అయితే ఉంది. ఈ 14 రోజుల్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంది. ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి ఒక వీడియో అయితే చేస్తాను నేను మీకు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.